మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా సాధన కోసమని ప్రత్యేక హోదా 10 సంవత్సరాల పాటు విభజిత ఆంధ్ర రాష్ట్రానికి కల్పిస్తామని ప్రధానమంత్రి మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరూ కలిసి ఎన్నికల సభలలో వెంకటేశ్వర స్వామి సాక్షిగా ప్రమాణం చేసి మరీ చెప్పి ఇద్దరూ నాటకాలాడి పచ్చి దగాకోరుల్లాగా మోసగాళ్లకులాగా దోపిడీ దొంగలకు మళ్ళీ ప్రత్యేక హోదా ఇవ్వమునని పార్లమెంటు సాక్షిగా కేంద్ర ప్రభుత్వ మంత్రి ప్రకటన చేస్తే నిస్సిగ్గుగా ఆ కేంద్ర ప్రభుత్వానికి మద్దతును కొనసాగిస్తూ అందులో భాగస్వాముగా ఉంటూనే జరిగినటువంటి అవమానానికి నిరసనను వ్యక్తం చేయటంలో విఫలమై ప్రత్యేక హోదా సాధనకు కృషి చేయకుండా చూరు పట్టుకొని వేలాడేటువంటి ఓ గబ్బిలంలా చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తే నిరంతర పోరాట సమరశీలి అయినటువంటి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్త బంద్కు ఈ ప్రత్యేక హోదా సాధన కోసమని వీళ్ళిద్దరూ చేసినటువంటి ద్రోహానికి నిరసనగా బంద్ను నిర్వహించమని ప్రజలకు తెలియపరిస్తే వేలాదిగా లక్షలాదిగా ప్రజలంతా కూడా నిన్న ఉదయం సూర్యోదయానికి పూర్వమే రోడ్ల మీదకి వచ్చి ప్రత్యేక హోదా మాకు కావాలి అని నినదిస్తుంటే చంద్రబాబు నాయుడు గారు ఉద్యమాలంటే వణికి చచ్చేటువంటి చంద్రబాబు నాయుడు గారు పోరాటాలంటేనే వెన్ను వణికే చంద్రబాబు నాయుడు గారు ప్రజల ఆగ్రహాన్ని సహించలేనటువంటి చంద్రబాబు నాయుడు గారు వెలుగంటే భరించలేనటువంటి చంద్రబాబు నాయుడు గారు కిరణాన్ని చూస్తే అంగీకరించలేనటువంటి చంద్రబాబు నాయుడు గారు వేలాది మంది వైఎస్ఆర్ పార్టీ శ్రేణులని నాయకులని ప్రజలని నిర్దాక్షిణ్యంగా కర్కశంగా నిర్బంధించటం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా. ఎక్కడైతే స్వయంభువుగా వెలసినటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క పుణ్యక్షేత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామి కొలువులో ప్రమాణం చేసి 10 సంవత్సరాల పాటు ప్రత్యేక హోదా ఇస్తాము అని చెప్పారో అక్కడ మన అందరి నెలవైనటువంటి తెలుగు తల్లి విగ్రహము దగ్గర ఆమె సాక్షిగా పూర్ణకుంభం తిరుపతికి వచ్చినటువంటి ప్రతి ఒక్క భక్తునికి వెంకటేశ్వర స్వామి పూర్ణ కుంభంతో ఆహ్వానించే విధంగా ఉన్నటువంటి స్థలం దగ్గర పూర్ణకుంభ సర్కిల్ దగ్గర ఈ దేశంలో అత్యంత పవిత్రంగా పూజ్యనీయమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి తరతరాలుగా కీర్తింపబడి స్త్రీల పట్ల మహిళల పట్ల ఒక దైవ సమానత్వంతో చూసేటువంటి భారతీయ సంస్కృతికి భిన్నంగా ఆ సంస్కృతిని ఛిద్రం చేస్తూ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తెలుగు తల్లి సాక్షిగా వెంకటేశ్వర స్వామి పూర్ణకుంభ సాక్షిగా నా చెల్లెళ్ళైనటువంటి మహిళల పట్ల
మగ పోలీసు వాళ్లతో ఎంత అన్యాయంగా, దారుణంగా, అమానవీయంగా, దుశ్శాసన పర్వంలో కూడా జరగనంత దారుణంగా ఆ రోజున మయసభలో జరిగినటువంటి తీరు కంటే కూడా ఘోరంగా ఓడిపోయినటువంటి తీరులో ఆ రోజున మహిళకు అవమానం జరిగితే ఈ రోజున శాంతియుతంగా, ప్రశాంతంగా 5 కోట్ల మంది ప్రజల గొంతుకల్ని తమ నాలుక మీద ఉచ్చరిస్తున్నటువంటి నా చెల్లెండ్ల పట్ల వాళ్ళ చీరలు లాగి, రవికెలు చించి, తాళిబొట్లు తెంపి, బోటు కాళ్లతో తన్నించి చంద్రబాబు నాయుడు గారు చరిత్రహీనుడుగా మిగిలిపోయేటువంటి పురుగుగా మారిపోయారు. పురుగు కంటే కూడా హీనాతిమైనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఏమి సాధించాలని, ఎవరికి సమాధానం చెప్పాలని, ఎవరిని తృప్తిపరచాలని చంద్రబాబు నాయుడు గారు మహిళల పట్ల ఇంత కర్కశంగా వ్యవహరించారో అర్థం కానటువంటి పరిస్థితి. అది కూడా ఒక మహిళా ఎస్పీ ఉన్నటువంటి పుణ్యక్షేత్రంలో చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం మగ పోలీసుల్ని పంపి, ఎక్కడా ఈ రాష్ట్రంలో ఇంకా మహిళ అన్నటువంటి స్త్రీ తిరగబడకూడదు, ప్రభుత్వం మీద ప్రతిఘటించకూడదు. గతంలో నేను గుర్రాలతో అంగన్వాడీ టీచర్లను తొక్కించినప్పుడు వాళ్ళు పడ్డటువంటి బాధ వల్ల, ఉసురు వలనే 10 సంవత్సరాలు అధికారంలోకి రాకుండా దానికి దూరంగా ఉన్నాను. కనుక ఒకటే మార్గం, మహిళ అన్నది ఉద్యమించకూడదు, నినదించకూడదు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడకూడదు అని వాళ్ళ పుస్తులు తెంచితే, ఏ స్త్రీకైతే ఈ దేశంలో అత్యంత పరమ పవిత్రంగా భావించేటువంటి మంగళసూత్రాన్ని తెంచిన తర్వాత, తమ రవికెల్ని చించిన తర్వాత, తమ చీరల్ని లాగిన తర్వాత పడేటువంటి అవమాన భారంతో, సిగ్గుతో భవిష్యత్తులో ఏ మహిళ కూడా ఇక ఉద్యమించకూడదు అని ఒక మహిళా ఎస్పీకి ఆదేశాలిచ్చి మగ పోలీసు వాళ్ళ చేత నా చెల్లెండ్ల చీరలు చించారు, వాళ్ళ తాళులు తెంపారు. ఇది ఎంత బాధాకరమైనటువంటి, జుగుప్సాకరమైనటువంటి, హీనమైనటువంటి, సభ్య సమాజమంతా మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి మానవాళికి సంబంధించినటువంటి మహిళలందరినీ కూడా అవమానపరిచేటువంటి సంఘటన ఇది. దాని మీద కనీసమైనటువంటి స్పందన కూడా ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారు చేయల. క్షమాపణలు చెప్పకపోగా తన పార్టీ నాయకుల చేత అది నాటకంగా వర్ణించేటువంటి కార్యక్రమం చేస్తున్నారు అనంటే మహిళల పట్ల ఎంత దుర్మార్గమైనటువంటి ఆలోచనలు చంద్రబాబు నాయుడు గారికి ఉన్నాయో. ఈ దేశంలో స్త్రీ తన రవిక మరొక పురుషుడు చించాడు అనని రోడ్డు మీదకి వచ్చినటువంటి సంఘటన అకారణంగా ఒక్కటన్నా ఉందా? అలా జరిగిందా? చరిత్ర రుజువు చేసిందానని ఈరోజు నా 4 మహిళలు మా రవికెలు, మా చీరలు చించారు, ఒక చెల్లి నా పుస్తె తెంచాడు పోలీసు వాడు అని రోడ్డు మీదకి వచ్చి ప్రదర్శిస్తుంటే, దీని పట్ల నేను మహిళల ఆక్రందనలు చూసా, వాళ్ళ గోడులు విన్నా. తాళులు తెగుతున్నటువంటి ఓ మహిళా సోదరి, నీ తాళి తెంచవలసినటువంటి పని లేదు. నెల రోజులలో
బాబన్న రాబోతున్నాడు, నీ సమస్యలన్నీ పోతాయి, నీ కన్నీళ్లు తుడిచేటువంటి మహానుభావుడు మళ్ళీ ముఖ్యమంత్రి కాబోతున్నాడు అని కొన్ని వందల ప్రకటనలు ఎన్నికల సభలో టీవీల ద్వారా ప్రచారం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ఆ మహిళ తాళే, ఆ చెల్లి తాళే తెంపినాడు. చంద్రబాబు నాయుడికి ఏమన్నా సంబంధం ఉందా అని అంటున్నారు. దీని మీద నీ ప్రభుత్వ అధీనములో ఉన్నటువంటి పోలీసు వ్యవస్థను, వాళ్లను పద్ధతిగా, న్యాయంగా, శాంతి భద్రతలను కాపాడటానికి వినియోగించకుండా నీ తొత్తులుగా, నీ తాబేదారులుగా, నీ సేవకులుగా, నీ అడుగులకు మడుగులెత్తేటువంటి బానిసలుగా వాడాలని చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగమే ఈ రవికలు చిరగటము, చీరలు చించటము, పుస్తెలు పుట్టుక్కున పగలటము. లేకపోతే ఈ రాష్ట్రంలో పోలీసు వాళ్ళు ఇంత దాష్టీకంగా ప్రవర్తించినటువంటి సందర్భం గతంలో ఎన్నడూ లేదు. ఈ రాష్ట్రానికి ఒక ఘనమైనటువంటి చరిత్ర ఉన్నది. పోలీసు వ్యవస్థకి శాంతి భద్రతల్ని కాపాడటంలో, మనుషుల యొక్క మాన ప్రాణ రక్షణ కోసమని అవిశ్రాంతమైనటువంటి కృషి చేసినటువంటి పోలీసు వ్యవస్థను ఈ రకంగా వాడుకోవటం అంటే సభ్య సమాజం సిగ్గుతో తల దించుకోవాల్సినటువంటి విషయం. చంద్రబాబు గారు, మీరు సమాధానం చెప్పాలా, మీరు క్షమాపణలు తెలియజేయాలా. మహిళలకు జరిగినటువంటి అవమానానికి నేను సిగ్గుతో తల దించుకొని క్షమాపణలు చెప్పుతున్నా అని మీరు చెప్పకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 2.5 కోట్ల మందికి పైగా ఉన్నటువంటి నా సోదరీమణుల యొక్క ఉసురు ఖచ్చితంగా మీకు తగలకుండా పోదు. ఇది మహాభారతంలో కూడా ద్రౌపదికి కూడా జరగనటువంటి అవమానం జరిగింది ఈ రోజున. అది కూడా మొత్తం ప్రపంచానికంతా కూడా హైందవ సంస్కృతికే నెలవైనటువంటి, వేల సంవత్సరాలుగా హిందూ ధార్మికతకు పట్టుగొమ్మ అయినటువంటి తిరుమల పుణ్యక్షేత్రంలో మహిళా సోదరీమణులకు జరిగినటువంటి అవమానం ఇది. దీని మీద మీరు క్షమాపణలు చెప్పాలా. చెప్పకపోతే నిజంగా ఇప్పటికే మీరు మహిళల గొంతులు కోసేశారు. వాళ్లకు ఉన్నటువంటి అప్పులన్నీ తీరుస్తా, బ్యాంకుల్లో కుదవబెట్టినటువంటి మీ బంగారంతా విడిపిస్తా, నెల రోజులలో నేను రాబోతున్నా, మహిళా సంఘాలు చేసినటువంటి అప్పంతా తీరుస్తా, మహిళల కళ్ళల్లో వెలుగులు నింపుతా, మీ జీవితాలకు ఒక భవిష్యత్తును తీసుకొని వస్తా, అనుభవజ్ఞుడైనటువంటి నేను అధికారంలోకి రాగానే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బెల్టు షాపులన్నీ తీసేస్తా, మీకు ఒక ఆత్మస్థైర్యాన్ని కలిగిస్తా, ఆత్మగౌరవాన్ని నింపుతానని చెప్పినటువంటి మీరు ఇదిగో పుస్తి తెగినటువంటి నా చెల్లి చీరలు మీ పోలీసు వాళ్ళ ద్వారా చింపబడ్డటువంటి సోదరిమణులకు ఏం సమాధానం చెప్తారో చెప్పమని మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఇంత దుర్మార్గమైనటువంటి పరిపాలన మీరు సాగిస్తారు అని మహిళలెవ్వరూ కూడా కలలో కూడా ఊహించలా. ఎందుకు మీకింతగా అధికార మదం కొవ్వు ఎక్కినాయో అర్థం కావటంలా. ఈ దేన్ని చూసి మీరు భయపడుతున్నారు? నిన్న పత్రికా సమావేశంలో కూడా చెప్పారు, నేనెందుకు భయపడాలా, ఏ ముఖ్యమంత్రి మీదనైనా కూడా ప్రధానమంత్రి కేసులు పెట్టినటువంటి సందర్భం ఉందానని. నువ్వు పచ్చి దొంగగా మారి సాక్షాత్తు రెడ్ హ్యాండెడ్గా టీవీలకే దొరికిపోయి
ఒక అవినీతిని చేస్తూ దొరికిపోయినటువంటి నిన్ను జైల్లో పెడతారన్నటువంటి భయం కాకపోతే, నిన్ను అరెస్టు చేయించకపోతే ఖచ్చితంగా నువ్వు మోడీ గారి కాళ్ళ దగ్గర సాగిల పడ్డావు కనుకనే నువ్వు అరెస్టు నుంచి తప్పించుకున్నావు తప్ప మరొకటి కాదు. లేకపోతే నిన్ను ఈ పాటికి అరెస్టు చేసి ఉండాలా. అతి చిన్న చెంబు దొంగతనం చేస్తేనే జైళ్ళల్లోకి పంపేటువంటి పరిస్థితులుంటే ఓ ముఖ్యమంత్రి 50 లక్షల రూపాయలు ఇస్తూ ఫోన్లో మాట్లాడి 20 కోట్ల రూపాయల డీల్ గురించి దొరికిపోతే కూడా అరెస్టులు కాలేదు అంటే దీని వెనక పైరవి లేదు అని అనుకుంటే ప్రజలు మీరెంత అమాయకులుగా గణిస్తున్నారో దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. అందుకే మీకు ఈ ధైర్యం. నన్ను ప్రధాని ఏమి చేయరు, ఆయన కాళ్ళు ఒత్తేసాను కదా, నేను ప్రత్యేక హోదాను కోరను కదా, నన్నెవరు వేలెత్తి చూపగలరు, కేసులున్నవి నీ మీద కదా, నువ్వు పెట్టినటువంటివే కదా తండ్రి ఆ కేసులు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద, నువ్వు సోనియా గాంధీ కలిసి చేసినటువంటి కుట్రే కదా తండ్రి ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ జైలు జీవిత అనుభవము. ఆ ధైర్యంతోటే నన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరు అన్నటువంటి ధైర్యము, మదము, కొవ్వుతోటే మహిళలని చూడకుండా, భవిష్యత్తులో ఎవరు ఉద్యమాల జోలికి రాకుండా ఉండటం కోసమనే ఈ పాశవిక ప్రవృత్తిని మీరు అలవాటు చేసుకొని మహిళల పట్ల ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. కానీ ఇది ఒక గొప్ప ప్రజాస్వామ్య దేశం. ఎన్నికలు వచ్చినప్పుడు ఈ మహిళల యొక్క ఆక్రందన మీకు ఖచ్చితంగా బుద్ధి చెప్పి తీరుతుందేనని మీకు హెచ్చరిస్తున్నా. ఇప్పటికైనా జరిగినటువంటి మహిళల పట్ల మీ ప్రభుత్వం వ్యవహరించినటువంటి తీరుకు క్షమాపణలు చెప్పండని విజ్ఞప్తి చేస్తున్నా. అయినటువంటి వ్యక్తిని ఎస్పీగా తిరుపతికి వేశారని నేను కూడా చాలా ఆనందపడ్డా. కానీ వచ్చిన రోజే ఆవిడ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీల ఇంటికి పుష్పగుచ్చాలు తీసుకుని వెళ్ళి పరుచుకున్నప్పుడే అర్థమైపోయింది ఎవరి పక్షాన నిలుస్తారు ఈవిడ అన్నది. చాలా బాధ కలిగించేటువంటి విషయం. చాలా నిజాయితీ పరురాలని నేను విన్నా, కానీ ఆవిడ హయాంలో ఇలా జరగటం చాలా దురదృష్టం. దీనికి చేసినటువంటి వాళ్ళు కాదు, మాకు చేయించిన వాళ్ళే నేరస్తులు. చేయించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మామూలు పోలీసు కానిస్టేబుళ్ల మీద, ఎస్ఐల మీద చర్య తీసుకోమని, ఎందువల్లంటే సుదీర్ఘమైనటువంటి అనుభవం కలిగినటువంటి వాళ్ళంగా అన్యాయంగా కానిస్టేబుళ్ల మీద చర్య తీసుకోమని చెప్పం మేము. అలా చెబితే వెంటనే చర్య తీసుకోవడానికి చంద్రబాబు నాయుడు రెడీగా ఉంటాడు. ఎవరి గొంతు కోయటానికైనా సిద్ధపడ్డటువంటి వ్యక్తి. చర్య ఏదైనా తీసుకోవాలంటే చంద్రబాబు గారి మీదనే తీసుకోవాలి. నిన్న పవిత్రమైన సుబ్బలక్ష్మి అమ్మాయి విగ్రహం దగ్గర వెరీ గుడ్ మేము చాలా గొప్పగా మేము నిరసన తెలిపాము. మేము ఒక ఇదిగా బంద్ చేద్దామనేసి మేము వెళ్ళేటప్పటికి అప్పటికప్పుడే పోలీసులు వచ్చి మమ్మల్ని నానా ఘోరం చేశారు. ఘోరం అంటే చిన్న ఘోరం కాదు, అసలు రాజకీయంలో నేను వచ్చిన తర్వాత ఈ విధంగా ఎప్పుడూ చూడలేదు. మమ్మల్ని వీడ్చి పట్టరాని చోటలంతా మమ్మల్ని తగిలి, మమ్మల్ని చీరలు పట్టి లాగి, జాకెట్లు చింపి నానా ఘోరం చేశారు. బూట్కాలతో తన్నారు. పవిత్రమైన స్థలంలో అట్టే చీర పట్టి లాగుతున్నది పేపరు, మీడియా మొత్తం అంతా చూశారు. పొద్దున అందరు కూడా చూసుంటారు. మాకు జరిగిన అన్యాయం చాలా ఘోరంగా ఉంది. ఇటువంటి చంద్రబాబు నాయుడు అధికారంకి వచ్చి ఇట్లా చేస్తాడని మేము ఏ రోజు అనుకోలేదు. అనుకునుంటే ఈ విధంగా జరుగుండదు. ఇంకైనా బుద్ధి తెచ్చుకొని మహిళలందరము చాలా దారుణంగా ఆయన పైన కేసులు పెట్టడానికి కానీ, మోడీ పైన కానీ, చంద్రబాబు నాయుడు పైన కానీ కేసులు పెట్టడానికైనా మేము వెళ్ళడానికైనా కూడా సిద్ధంగా ఉన్నాము. మహిళా రాజ్యం మొత్తం కదులుతుంది. దీనిపైన చర్య తీసుకోకపోతే మేమందరం చాలా పెద్దగా ఉద్యమాలు చేసి మహిళా సంఘాలు మొత్తం ఆయన దగ్గరికి పరిగెత్తి వెళ్ళాల్సి వస్తుంది.
నిన్న ఉదయం 4 గంటలకే ప్రత్యేక హోదా కోసం అన్నయ్య జగనన్న పిలుపు మేరకు మన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో, ఎందుకంటే ఆయన ఆధ్వర్యంలో కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏ ప్రోగ్రాం జరిగినా మహిళలు ముందుంటారు. ఎందుకంటే మహిళలకు రక్షణ మన వైఎస్ఆర్ పార్టీని. ఆ రక్షణ పరిపాలనలో మాకేమి 4 గంటలకైతేమి 3 గంటలకైతేమి అర్ధరాత్రిలో పిలిచినా మా అన్న కోసం మేము పరిగెత్తాం. ఎందుకంటే మాకు అమ్మగారితో సమానం మా అన్నయ్య కరుణాకర్ రెడ్డి గారు. ఆ ధైర్యంతో మేము 4 గంటలకే బంధు శాంతియుతంగా జరుపుకుంటూ ఉన్నాం. కానీ 7 అయ్యేసరికి వాళ్ళకి అధికారుల నుంచి ఫోన్లు వచ్చాయో ఏమో మనకు తెలీదు. మన అన్నయ్యని మన అన్నయ్యని చుట్టుముట్టి ఇది వాళ్ళు టార్చర్ పెట్టడానికి ముందు వస్తే మేమందరము మన తండ్రి లాంటి అన్నయ్యకి, మన తిరుపతికి రక్షణ అయిన నాయకుడి మీద ఇన్ని దాడులు జరుగుతున్నాయి అని మేమందరం మహిళలందరం అడ్డుకున్నాం. అడ్డుకున్న వెంటనే మమ్మల్ని దారుణంగా పోలీస్ వాళ్ళు, మగ పోలీస్ వాళ్ళు, ఎక్కడే కానీ లేడీస్ ఎక్కువ ఉంటే లేడీస్ కానిస్టేబుల్ని పిలిపిస్తారు. కానీ వాళ్ళు పిలిపించకుండా ఇంకా జీవితంలో వాళ్ళ అన్నయ్యలు దేనికి పిలిచినా వాళ్ళు సమైక్య కానీ ఇది బంధుకు కానీ రాకూడదు అని ఆలోచించుకోవాలా, వాళ్ళకి తీరని ఇది జరగాల అవమానము అని చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి పోలీసుల్ని పంపించారండి. ఆ పోలీసులు అతి దారుణంగా మానం ప్రాణం కాపాడే ఒక వస్త్రం, ఈ వస్త్రాలు చింపేశారు. కానీ పవిత్ర భారతదేశంలో ఒక తాళికి ఉన్నంత విలువ ఎక్కడా లేదండి. ఈ తాళిని పట్టి తెంపేశారు. ఎందుకంటే అసలుకి ఎక్కడ ఏమి చేస్తున్నారో తాళి తెంపేశారు, కొడుతున్నారు, లాగుతున్నారు. మేము ఎవరికి చెప్పుకోవాలండి? ప్రజల్ని రక్షించాల్సిన ఒక నాయకుడు ఇలా చేయిస్తున్నారంటే చంద్రబాబు నాయుడు ఏమన్నా దారుణమా? ఈ ప్రపంచవ్యాప్తంగా నా తాళి తెగిన లేడీస్ చూస్తూనే ఉన్నారు. కానీ ఈరోజు ఉదయం చంద్రబాబు నాయుడు తరపున ఒక లేడీ మహిళా నాయకురాలు మాట్లాడింది. ఆ మాట్లాడింది నాకు చాలా బాధగా ఉందండి. ఇది వాళ్ళు రాజకీయం చేస్తున్నారంటే రాజకీయం అంటే రాజకీయంగానే ఉంటుంది. మనన్న ఎలాంటి నాయకుడో జగన్మోహన్ రెడ్డి గారు కానీ కరుణాకర్ రెడ్డి నాయకుడు కానీ ఎలాంటి వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా తెలుసు. వాళ్ళ తండ్రి చేసిన పనులు, వాళ్ళ మనముడు వచ్చి నాకు ఓటేయండి అమ్మా, నేను రాజశేఖర్ రెడ్డి గారి మనవడు అంటే కూడా లేచి గంతేసి 20 ఏళ్ళ తర్వాత వచ్చినా కానీ గంతేసే మంచి పనులు చేసిన నాయకుడు బిడ్డ ఆయన. ఆయనకి ఎందుకు ఇప్పుడు రాజకీయము? ఈ తాళి పట్టుకొని ఆయన రాజకీయం చేయాల్సిన పనేమే? మమ్మల్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేయాల్సిన పనేమే? అలా మాట్లాడింది ఆమె లైవ్లో రాష్ట్ర వ్యాప్తంగా చూస్తూ ఉంటే. నాకు మేడం ఒక్కటే మాట్లాడండి, ఏ భారత స్త్రీ అయినా నేను ఈ తిరుపతిలో కూడా చూస్తూ ఉంటారు. నేను ఎలాంటి దాన్ని కొన్ని చోట్ల అన్న తరపున అందరికీ బాగా పరిచయము. ఆయన మంచి నాయకుడు అని ఈ తిరుపతి అంతా కూడా తెలుసు. ఆయన అడుగుజాడల్లోనే నేను నడుస్తానని ప్రతి ఒక్కరికి తెలుసు. అలాంటప్పుడు ఈ కొంచెం తాళికి 20,000 అవుతుందా 15,000 దానికోసం తీసేసి ఆమెకి నిజంగా జరగలేదనిందండి. నాకు చాలా బాధగా ఉంది. 20-30 వేల కోసం అన్న కూడా రాజకీయం చేసి ఇలా చేయాల్సిన పని లేదు. ప్రతి ఒక్క భారత స్త్రీ మహిళ గుడ్డగా నీట్గా కట్టుకోవాలా, తాలిబొట్టు చక్రంగా ఉండాలనే కోరుకునే ఏ నాయకుడు ఇలా చేయించుడు. ఆ నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి. అందుకనే మా కోసం పోరాడడానికి ముందొచ్చాడు. దాన్ని రాజకీయం అనేసని ఒక మాటతో తీసి పారేసింది ఆమె మహిళే కదా. చంద్రబాబు నాయుడు కూడా మహిళలు ఉన్నారు కదా, కోడలు ఉంది, భార్య ఉంది, చుట్టుపక్కల అక్కల చెల్లెళ్ళు ఉన్నారు. భారతదేశంలో ఈరోజు ఏ స్త్రీకి జరిగిన అన్యాయమో కంటి ముందర తెంపేశాడండి. నిజం, ఇది సాక్షాత్ వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెప్తున్నాను. ఇవన్నీ పోయాయండి. అప్పుడు బస్సులోనే లాగి బస్సులోనే వేసుకుంటే కానిస్టేబుల్కి అంతా మేము చెప్పామండి. వాళ్ళు కూడా ఎతికారు. అది పొరపాటు మేడం, సారీ, మీరు నోర్లు తెరిచి చెప్తారు, మేము నోర్లు తెరవలేము, అది మాకు పైనుంచి ఆర్డరు అనేసి అన్నాడు. ఇంకొకసారి కానిస్టేబుల్ సార్ అయితే ఇదే మాట అన్నాడు, మిమ్మల్ని రాత్రిలోనే మిమ్మల్ని అరెస్ట్ చేసి ఉండాలన్నారు. ఏమండి, మేము దొంగతనాలు చేయడానికి ఇది లేకొచ్చామా చెప్పండి?
లేకపోతే జగనన్న ఏమన్నా తీసుకునేక జాగాలు రాపించుకునేక, లేకపోతే మా కరుణాకర్ రెడ్డి సార్ ఏమన్నా జాగాలు రాసుకునేక, మేమన్నా జాగా. ప్రతి ఒక్క ప్రపంచంలో ప్రతి ఒక్కరు ఉప్పులు పప్పులు ప్రతి ఒక్కరు ధరలు పెరిగిపోయి కష్టాలలో ఉన్నారు. ఏదో ఈ ప్రత్యేక హోదా కోసం పోరాడి కొంచెం ఇదైతే ఏదో నెమ్మదిగా ఉంటారు ప్రజలని ఆలోచించే మనిషి అండి జగన్మోహన్ రెడ్డి గారు. అందుకని ఇలా వచ్చారు, అంతేగాని రాజకీయం చేయడానికి తాలిబొట్లు కావాల్సి కానీ దారి పోయడానికి కాదండి. నమస్తే అండి, నాకు తెలుసో తెలియకో మాట్లాడాను, ఇది మాత్రం నిజం. నిన్నటి దినమున ప్రత్యేక హోదా కోసం మా అన్నగారైన కరుణాకర్ రెడ్డి గారు ఆధ్వర్యంలో మేము శాంతియుతంగా తెలుగు తల్లి విగ్రహం దగ్గర శాంతియుతంగా ధర్నా చేస్తుంటే మహిళా పోలీసులు కూడా లేకుండా మగవాళ్ళ దగ్గర బూట్కాలతో తన్నించడం, చీరలు ఇలా పట్టి లాగడము అసలు ఎంతవరకు కరెక్ట్ అండి? మన తిరుపతిలో మహిళా ఎస్పీ ఉంది. నేను ఒకటే అండి మహిళా ఎస్పీని ఈరోజు అడుగుతున్నాను. మా అన్న మేమందరం పత్రికా విలేకరుల మూలంగా నేను అడుగుతున్నాను మహిళా ఎస్పీని, అమ్మ నువ్వు కూడా ఒక మహిళే. ఈ దినం మేము ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర మేము నిరసన తెలపడానికి వెళ్తే 50 మంది 100 మంది మహిళా పోలీసులు పంపించావే, నిన్నటి దినాన్ని ఏమైంది? మా సోదరికి ఒక అమ్మాయికి తాలిబొట్టు తీశారు, అట్లే పట్టి లాగడం అంటే తాలిబొట్టు తెగిపోయిందని అబద్ధాలు చెప్పుకుంటామా? మీరే చించేసుకొని మీరే అబద్ధం చెప్తున్నారంటారు కానిస్టేబుల్స్ అక్కడ. ఎందుకంటే మాకు అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముందండి? చించేసుకుంటే ఏమొస్తుంది? మేము ప్రజల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా వస్తే మన పిల్లలు భావితరాల వాళ్ళు బాగుపడతారని చెప్పి మేమందరం ఒక వైఎస్ఆర్సీపీనే కాదండి అన్ని మిత్రపక్షాలు అన్నీ కలిసి కూడా మేము ప్రత్యేక హోదా కోసం పోరాడుతుంటే మహిళలను కూడా చూడకుండా ఇంత దారుణంగా చేయడం అనేది ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు. మరి చంద్రబాబు నాయుడు అంగన్వాడీ టీచర్లను గుర్రాలతో తొక్కించాడు, ఎన్నో మరి నిర్భయ కేసులు అన్నీ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ మహిళలు అందరూ కూడా చూస్తున్నారు. నేను ఒకటే ఆంధ్రప్రదేశ్ మహిళలకు కూడా మేము చెప్పడం, అమ్మా ఈరోజు మాకు జరిగింది, రేపు ఇంకేదన్నా అన్యాయం జరిగితే చంద్రబాబు మీద పోరాడాలంటే ఇదే విధంగా చేస్తారు. అందుకని మనం అందరం కూడా కలిసికట్టుగా ఒక వైఎస్ఆర్సీపీ మహిళలనే కాదు అందరూ కూడా కలిసికట్టుగా మనం పోరాడతాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు వచ్చాడంటే బాబు వస్తే జాబ్ వస్తుంది, మీ మహిళలకు అన్ని మంచి మేలు చేస్తామన్నాడు, ఏమీ చేయలేదు. డోక్రా రుణాలు తొయలేదు, నగలు బ్యాంకులు మీ నగలు మీ ఇంటికి వస్తాయన్నాడు, ఏమీ చేయలేదు. ఈ దినం ప్రత్యేక హోదా మన బిడ్డల కోసం మనం పోరాడుతుంటే ఇలా మాకు అన్యాయం జరిగింది. అందరూ కూడా ఇవన్నీ పత్రికా విలేకరుల మూలంగా మీడియా టీవీ మూలంగా అందరూ కూడా చూశారు. మేము ఒకటే అండి, జగన్మోహన్ రెడ్డి గారు చీరలు దించినందుకో తాళీలు దించినందుకు రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. నిన్నటి దినాన్ని చంద్రబాబు నాయుడు ప్రెస్లో అన్ని ఛానల్స్ చూపిస్తున్నారు. అసలు ప్రత్యేక హోదా గురించి ఎక్కడా మాట్లాడలేదు. ఆ కేంద్రం ఏమైతే ఆ రోజు ఇస్తానేందో అదే ఇస్తుంది. ఏమిస్తుంది అది చెప్పాలి కదా. ఈ దినము TV9లో సీఎం రమేష్ చెప్తాడు, అసలు ఏం మాట్లాడతాడు ఆయనకే తెలియదు. మాకు కావాల్సింది ప్రత్యేక హోదా కోసం మా జగనన్న ఆదేశాల మేరకు కరుణాకర్ రెడ్డి అన్న ఆధ్వర్యంలో మేము ఏం చేయడానికైనా రెడీ. మమ్మల్ని మేము నిలువున చంపుకోవాలన్నా మేము ప్రాణాలు తీసుకుంటామండి. ప్రత్యేక హోదా వచ్చేదాకా మా అన్న ఆధ్వర్యంలో మేము పోరాడుతూనే ఉంటాం. నమస్తే అండి. నిన్న ఉదయము తెల్లవారుజామున 5 గంటలకే మరి పవిత్ర పుణ్యస్థలమైన పూర్ణ కుంభలిలో సాక్షాత్తు తెలుగు తల్లి విగ్రహం దగ్గర, అంటే భారతదేశం అంతా తెలుగు తల్లిని పవిత్రంగా చూసే తెలుగు తల్లి విగ్రహము సాక్షిగా నిన్న మరి శాంతియుతంగా మా నాయకులు బొమ్మన కరుణాకర్ రెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో మేము బంద్ నిర్వహిస్తూ ఉంటే కూర్చొని మేము బంద్ నిర్వహిస్తున్నాము. ఎక్కడ కూడా ఎటువంటి ఘర్షణ కానీ ఎటువంటి దహనం చేసిన ఎక్కడైనా కాల్చిన ఆనవాళ్ళు కానీ లేవు. మరి పోలీసులందరూ కూడా మూకుముడిగా వచ్చి మా కరుణాకర్ అన్నను చుట్టుముట్టడం జరిగింది. మేమందరం కూడా మరి ఈరోజు మహిళలము ఇంత పెద్ద ఎత్తున వీధుల్లోకి తెల్లవారుజామున 4:40 మేము వచ్చి అక్కడికి చేరుకున్నామంటే కారణం ఏంటంటే ఈ తిరుపతిలో మా కరుణాకర్ రెడ్డి అన్న గారు మహిళలను ఎంత గౌరవిస్తారో అందరికీ తెలుసు. మమ్మల్ని తన సొంత అక్క చెల్లెళ్ళలాగా ఆడపడుచుల్లాగా చూసుకునే గౌరవము మరి కరుణాకర్ అన్న దగ్గర ఉంది. మరి అదే ఉద్దేశంతో మేము అన్న ఏ టైంలో పిలిచినా కూడా మేము ధైర్యంగా ముందుకొచ్చి పోరాడడానికి సిద్ధంగా ఉంటాము. ఈరోజు ఎంత అమానవిక చర్య అంటే ఈ విధంగా చీరలు ఈ విధంగా నడి రోడ్డు పైన ఆ రోజు కౌరవుల సభలో మరి ద్రౌపదికి వస్త్రాభరణం చేశారు. నిండు సభలో మరి ఏ ఒక్కరూ అడ్డుకోలేదు. ఈరోజు అదే విధంగా కౌరవ సభలో ఈ విధంగా ఇన్ని పేలికలుగా చీర చింపి ఈ విధంగా ఎవరైనా చేస్తారా? ఇన్ని పేలికలు చేస్తారా? చీరను ఇన్ని చించి
మమ్మల్ని కాళ్ళతో తొక్కి, కాళ్ళు కూడా వాసిపోయి ఉండదు, కాలుతో తొక్కి నడి రోడ్డు పైన మోచేతులు గీక్కుపోయాయి. చూడండి, మేమేం అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు, ఇవన్నీ ఎలా జరుగుతాయి. మోచేతులు గీక్కుపోయి ఈ విధంగా ఈడ్చుకొని పోయి అప్పుడు మహిళా పోలీసులను పంపిస్తున్నారు. అంతవరకు ఎక్కడ అయ్యారండి? మరి చంద్రబాబు నాయుడు షీ టీంలు అంటున్నాడు, ఎక్కడ పోయారు? మహిళలకు రక్షణ కల్పించే టైంలో మహిళలను పంపించాలి కానీ మొగళ్ళని పంపించి మరి ప్రభుత్వం ఆదేశిస్తే తప్ప పోలీసులు రావరు. మరి 7 గంటల టైంలోనే ఏమి ఇక్కడ జరిగిపోతుందని ప్రత్యేక హోదా మీకు అందరికీ అవసరం లేదా? ఆ రోజు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెప్పిన నువ్వు ఈరోజు అదే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి సాక్షిగా మహిళల మాన ప్రాణాలతో ఆడుకుంటున్నారు. ఇది మీకు మంచిది కాదు. భవిష్యత్తులో తప్పకుండా ఆడవాళ్ళ ఉసురు కొట్టుకొని మరి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కొట్టుకొని పోయే రోజులు దగ్గరున్నాయి. మీ ప్రత్యేక హోదా కేవలం ఒక కరుణాకర్ రెడ్డి అన్న కుటుంబానికో జగన్మోహన్ రెడ్డి అన్న కుటుంబాని కోసమో మేము పోరాడట్లేదు, మా కుటుంబాల కోసమో కాదు, ప్రజలందరి 5 కోట్ల మంది ప్రజల గొంతుక వినిపించడానికి మేము బయటకు వచ్చాం. ఈరోజు మహిళలు ఎక్కడైతే ధైర్యంగా పోరాడటానికి ముందుకొస్తున్నారో అక్కడ మహిళ గొంతు నలిపేదానికి మీరు సిద్ధమైపోయారు. మీరు ఎంత నొక్కి పెడితే అంత పైకి లేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఈ పోరాటం ఇంతటితో ఆగదు. మాకు ప్రత్యేక హోదా వచ్చే వరకు మేము మా ప్రాణము, మా చివరి రక్త బొట్టు ఉన్నంత వరకు మా కరుణాకర్ రెడ్డి అన్నతో మేము పోరాటాలలో ముందుంటాము. మీరు ఎంత అణిచివేయాలని చూసినా కూడా మా పోరాటం ఆగదు. మేము ఇప్పుడే చెప్తున్నాము, ఇటువంటి పోలీసు వ్యవస్థలను అడ్డం పెట్టుకొని మీరు దరిద్రపు పాలన చేస్తున్నారు. మీ దరిద్రపు పాలన చూసి ప్రజలంతా నవ్వుకుంటున్నారు. మీరు టీవీల ముందుకు వచ్చి మేము ఆహా ఓహో అని కొన్ని తోక మీడియా ద్వారా మీరు ప్రజలకు ఏదో బ్రహ్మాండం చేసి చూపిస్తున్నామని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మీ ప్రయత్నాలన్నీ కూడా ప్రజలు తిప్పి కొడతారు. మీరు ప్రజల్లోకి వచ్చి చూడండి. ఈరోజు ప్రత్యేక హోదా ఇస్తానన్న నువ్వు ఈరోజు మరి ప్రభుత్వంతో పోరాడిన దాఖలాలు లేవు. ఏ ఒక్క మీడియాలో అయినా మేము ప్రత్యేక హోదా కోసం పోరాడతాం, మా కేంద్ర మంత్రులను ఉపసంహరించుకుంటాం, మీరు పోరాటం చేయాల్సిన అవసరం లేదని నువ్వు నిలబడితే ఈరోజు మహిళలు వచ్చి పోరాడాల్సిన అవసరం లేదు. మేము కాదు రాజకీయాలు చేసేది. ఆడవాళ్ళను అనగతొక్కుతూ ఆడవాళ్ళ మాడ ప్రాణాలతో ఆడుకుంటున్న చంద్రబాబు నాయుడు నీచ రాజకీయాలు చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు మీకు ఇదే సవాల్ చేస్తున్నాం మేము. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఆడవాళ్ళ దగ్గరికి వచ్చి నువ్వు మాతో డైరెక్ట్గా పెట్టుకొని మాట్లాడు. అప్పుడు ఆడవాళ్ళ శక్తి ఏంటో తెలుస్తుంది. ఈ రోజు మమ్మల్ని ఈ విధంగా చీరలు చింపి అవమానం చేస్తే భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకుంటావు. ఇటువంటి ఆడవాళ్ళ ఉసురు, ఇటువంటి ఆడవాళ్ళ బాధల్లో నేను కొట్టుకొని పోతామని మాత్రం మేము పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాం. నిన్న తెలుగు విగ్రహం కాడ ధర్నా చేస్తున్నారు. ఖచ్చితంగా చెప్పిన ప్రకారం 4:50 నేను ఆడ హాజరైనాను. పార్టీ చీర కట్టుకొని ఆటో దిగినాను. అంతా చుట్టుముట్టున్నారు. అప్పటికే మా అన్నగారు ఆడ దిగిదాల ధర్నా చేస్తున్నారు. నేను వచ్చి ఆడ దిగడము అక్కడే చుట్టుముట్టినారు నన్ను. చుట్టుముట్టే కాడికి సార్ నా ఒక్కదాని కోసం చేయలేదు, మా జగనన్న కోసం చేయలేదు, కరుణాకర్ రెడ్డి కోసం చేయలేదు, ప్రతి ప్రజల కోసం చేస్తున్నాము, నన్ను వదలేను సార్ అని వాళ్ళల్లో దూరి పరిగెత్తా వచ్చినా. నేను పరిగెత్తా వచ్చి ఆడ కూర్చున్నా. నేను తెలుగు తల్లి కాడ అంత లేడీస్ మేము అందరం మేము కరుణాన్నని లేపేసేటప్పుడు సార్ మమ్మల్ని కనీసం 11 దాకన్నా మమ్మల్ని ధర్నా చేయనియండి సార్ అని బతిమాలినా. నేను బతిమాలితే బూట్ కాళ్ళు ఎత్తుకొని అట్నే నన్ను కాళ్ళు చేతుల మీద సార్ పేపర్ చూడండి కింద సదరంగా అట్నే పడుకొని ఉన్నా. నేను నన్ను తొక్కటంలో కింద అట్టే పడున్నాను. పేపర్ చూడండి సార్, పార్టీ చీర పచ్చ చీర ఆ మారిగా ఇచ్చేసారు పోలీసు వాళ్ళు సార్. నేను ఒక్కటే అడుగుతున్నాను సార్, సినిమాలలో మేకప్లు చేసుకొని మేము టీవీల ముందరకు రావటం లేదు. మేము కరుణాకర్ రెడ్డి అన్న చెప్పినది ప్రకారం మేము ఖచ్చితంగా ప్రతిరోజు మేము లేడీస్ మొత్తం మేము పెట్టబోయేది ఒక చంద్రబాబు నాయుడు మీద, మోడీ మీద ప్రతిరోజు మా ప్రాణాలు పోతా ఉన్నా. ఖచ్చితంగా ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం ఉందా ఆయన మీద కేసులు పెడతానే ఉంటాము, చేస్తూనే ఉంటాము సార్. దయచేసి మేము సినిమా రంగంలో నిన్న ఢిల్లీలో చూపిస్తున్నాడు ఆయన శివప్రసాద్ సార్, ఆ మార్గం మేము వేసుకొని మేము తిరగటం లేదు. లేడీసే మేమే వాళ్ళ అందరి మీద ఖచ్చితంగా
మోడీ మీద చంద్రబాబు నాయుడు మీద మేము మహిళలు అందరం ఖచ్చితంగా కేసులు పెడతాం సార్. మేము అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. మా కరుణాకర్ రెడ్డి అన్న మా జగన్ అన్న కోసం మేము అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో చెప్పినారు, గ్యాస్ని గురించి చెప్పారు. గ్యాస్ ఇప్పుడు మేము తీసుకోలేక పొయ్యి మీద వండుకుంటున్నాం. మా పరిస్థితి అట్టున్నది. మా దళితులు అయితే నిజంగా గ్యాస్ కొనుక్కునేంత శక్తి మాకు లేదు. దళితులకి న్యాయం చేస్తానన్నారు, పావలా వడ్డిస్తానన్నారు. ఈ పొద్దు చుట్టూ తిరుగుతున్నారు బ్యాంకుల చుట్టూ సార్. అన్న 4 ఏరియాలో పోలీస్ కంప్లీట్ ఇచ్చున్నారు. లక్ష్మీపురం, ఎస్టీ నగరు, నీంద్ర నగరు బ్యాంకులు వచ్చి ప్రతిరోజు ధర్నాలు చేస్తే వస్తున్నారు ఇంటింటికి. అట్ట మేము సినిమాలలో వేషాలు వేసుకొని మేము తిరగలేము, మేము ఆ మార్గం నటించలేము. దిగలేక వేసుకొని మోడీ వేసమంట ప్రజల కోసం పాటు పడుతున్నారు. ఏం పడుతున్నారు నాకైతే అర్థం